Welcome to Ganapati Academy, Kakinada. This is your Ganapati sir from Ganapati Academy. ఈ వీడియో క్లాస్ యందు ఇండియన్ పాలిటీకి సంబంధించి మనం రాజ్యాంగబద్ధ సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుంటా ఉన్నాం. అయితే ఈ వీడియో క్లాస్ యందు మనం ఈ అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలను ఈ వీడియో క్లాస్ యందు పరిశీలిద్దాం. సో అటార్నీ జనరల్ అనేసరికి మనకి వెంటనే గుర్తుకొచ్చేది హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి. సో హైయెస్ట్ లీగల్ అడ్వైజర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం ప్రైమరీ లాయర్ ఇన్ ది సుప్రీం కోర్ట్. సో ఈ విధంగా ఈయన్ని అత్యున్నత న్యాయాధికారి అని పిలుస్తాం. భారత ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహాదారుడు, కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడిగా పనిచేసే వ్యక్తి. సో కావున ఇక్కడ అత్యున్నత న్యాయాధికారిగా పిలువబడే వ్యక్తి ఈ అటార్నీ జనరల్. అయితే రాజ్యాంగంలో మనకి ఈ ఐదవ భాగము 1వ అధ్యయనంలో 76వ ఆర్టికల్ అనేది ఈ అటార్నీ జనరల్ పదవికి సంబంధించి వివరించటం తెలుపుతా ఉంది. సో కావున ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ 76 ప్రకారము ఈ అటార్నీ జనరల్ అనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ లేదా ఈ పదవిని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అయితే ఈ అటార్నీ జనరల్ అనేటువంటి పదవిని ముఖ్యంగా బ్రిటన్ దేశం నుంచి స్వీకరించడం జరిగింది. ఈ పదవిని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1950 జనవరి 28వ తారీఖుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడే చెప్పుకున్నాం, మనం హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తా ఉన్నాం. సో అదేవిధంగా ద మెయిన్ లీగల్ ఆఫీసర్ ఆర్ మెయిన్ లీగల్ అడ్వైజర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. సో కూడా ఈయనే చెప్పుకుంటా ఉన్నాం. సో కావున అత్యున్నత న్యాయాధికారిగా ఈయన్ని మనం పరిగణిస్తూ ఉన్నాం. అయితే ఈ అటార్నీ జనరల్ని 76వ ఆర్టికల్ సబ్ క్లాస్ 1 ప్రకారము సో రాష్ట్రపతి నియమించటం జరుగుతుంది. రాష్ట్రపతి ముఖ్యంగా యూనియన్ క్యాబినెట్ సూచన ప్రకారం రాష్ట్రపతి ఈ అటార్నీ జనరల్ని నియమించడాన్ని గమనించాలి. అయితే ఈయన తన యొక్క పదవిలో రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అకార్డింగ్ టు ఆర్టికల్ 76 సబ్ క్లాస్ 4 ప్రకారము మనకి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అతని పదవిలో కొనసాగడానికి ఆస్కారం అనేది ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనగా ఈ అటార్నీ జనరల్కి సంబంధించి ఈ పదవీ కాలానికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనబడలేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈయన ఎప్పుడైనా తొలగించవచ్చు. సో ఇక్కడ తొలగించడానికి కూడా విధానం కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఈయన పదవీ కాలంలో కొనసాగుతూ ఉంటాడు. సో ఇటీవల మనం చూసాం, ఈ 15వ అటార్నీ జనరల్ అయినటువంటి కేకే వేణుగోపాల్ యొక్క పదవీ కాలాన్ని మళ్ళీ పొడిగించడాన్ని గమనించవచ్చు. సో కావున ఇక్కడ ఈ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఈయన పదవీ కాలంలో కొనసాగడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకి భారతదేశంలో 2 సార్లు అటార్నీ జనరల్గా పనిచేసినటువంటి అటార్నీ జనరల్స్గా సోలీ సొరాబ్జీ, మిలాన్ కే బెనర్జీ 2 సార్లు అటార్నీ జనరల్స్గా పనిచేసినటువంటి అటార్నీ జనరల్స్ సోలీ సొరాబ్జీ, మిలాన్ కే బెనర్జీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఎప్పుడైనా తొలగించడానికి ఆస్కారం ఉంది రాష్ట్రపతి. అదేవిధంగా ఇక్కడ మనకి తొలగించడానికి ఒక ప్రొసీజర్ అనేది రాజ్యాంగంలో కూడా ఎక్కడ పేర్కొనబడలేదు. అదేవిధంగా తన యొక్క రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందించడం గమనించాలి. నెక్స్ట్ ఈయన యొక్క జీతభత్యాలు. ఈ జీతభత్యాలు కూడా రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనబడలేదు. రాజ్యాంగం నిర్ణయించలేదు ఇతని యొక్క జీతభత్యాలు అనేవి ఈ రాష్ట్రపతి నిర్ణయించడాన్ని గమనించాలి. అదేవిధంగా ఈయన యొక్క అర్హతలకు సంబంధించి ఇక్కడ ఆర్టికల్ 76 సబ్ క్లాస్ 1 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జికి ఉన్నటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో అటువంటి అర్హతలని కలిగి ఉండాలి. భారతీయ పౌరుడై ఉండాలి. ఈ విధమైనటువంటి అర్హతలు అనేవి ఈయనకి వర్తిస్తాయి. దీంతోపాటు సర్వసాధారణంగా రాష్ట్రపతి ఎవరినైతే అటార్నీ జనరల్గా నియమించడానికి అవకాశం ఉందో అటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టులో జనరల్గా లేకపోతే ఈ హైకోర్టు జడ్జిగా ఒక 10 సంవత్సరాలు పనిచేయటం, లేకపోతే హైకోర్టులో అడ్వకేట్గా
హైకోర్టులో జడ్జిగా 5 సంవత్సరాలు పనిచేయటం, హైకోర్టులో అడ్వకేట్గా 10 సంవత్సరాలు పనిచేయటం, సో ఒక జ్యూరిస్ట్ అయి ఉండటం, సో భారతీయ పౌరుడే ఉండటం, ఇటువంటి లక్షణాల ఆధారంగా చేసుకుని రాష్ట్రపతి ఈ యూనియన్ క్యాబినెట్ సిఫార్సులు సూచనల ఆధారంగా ఇన్ని నియమించడాన్ని గమనించాలి. సో కావున సుప్రీంకోర్టు జడ్జికి ఉన్నటువంటి అర్హతలు సో ఈయనకి కూడా వర్తించడాన్ని గమనించాలి. అయితే ఈయన పార్లమెంట్ సభ్యుడు కాదు, క్యాబినెట్ సభ్యుడు కాదు, ఈవెన్ గవర్నమెంట్ సర్వెంట్ కూడా కాదు. సో గవర్నమెంట్ సర్వెంట్ కూడా కాదు. వన్స్ అగైన్ వెరీ ఇంపార్టెంట్, పార్లమెంట్లో సభ్యుడు కాదు, కానీ ఈ పార్లమెంట్లో ఈ రెండు సభల్లోనూ కూడా చర్చల్లో పాల్గొనటానికి, ప్రసంగించటానికి ఈయనకి సో అవకాశం అనేది ఉంది, కానీ ఓటు హక్కు మాత్రం ఈయనకి లేదు. సో కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కూడా ప్రసంగించే అధికారం ఉంది, చర్చల్లో పాల్గొనే అధికారం ఉంది. ఒక పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి అర్హతలన్నీ కూడా, అంటే పార్లమెంట్ సభ్యుడికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి అంటే సమానంగా పార్లమెంట్ సభ్యుడితో సమానంగా సో ఈయనకి అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. సో కావున ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కాదు, క్యాబినెట్ సభ్యుడు కాదు, ఈవెన్ హీ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్, he is not fall under a government servant. సో ఇది కూడా మనం గమనించాలి. అందువల్ల ఇక్కడ మనకి ఆర్టికల్ 88 ఏదైతే ఉందో, సో ఇది ముఖ్యంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే అధికారం కూడా ఈ అటార్నీ జనరల్కి ఉండటాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనకి ఈ వాదించే అధికారం దేశంలో ఏ కోర్టులో అయినా సరే, అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, జిల్లా కోర్టులు కావచ్చు, దేశంలో ఏ కోర్టులో అయినా సరే వాదించే అధికారం ఉంది కేంద్ర ప్రభుత్వం తరపున. సో అందువల్ల ఇక్కడ మనం గమనించాలి, సో ఆ కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పుడు మాత్రమే సో జనరల్గా ఈయన ఆయా కోర్టుల్లో ఈయన వాదించడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈయన ఈ కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడిగా పనిచేస్తాడు. అదేవిధంగా ఏ కోర్టులో అయినా సరే వాదించే అధికారం ఈయనకు ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 76 సబ్ క్లాస్ 3 ప్రకారం. ఇది కూడా మనం గమనించాలి. అయితే మనం గమనించాల్సింది, ఏ కోర్టులో అయినా సరే ఈయనకి వాదించే అధికారం అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతితో వాదించే అధికారం అనేది ఉంటుంది. అలాగే ఈయన గవర్నమెంట్ సర్వెంట్ కాదు అని చెప్తా ఉన్నాం. మోరోవర్ ఈయన ఈ ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ కూడా సొంతంగా చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. కానీ ఈ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో సో అటువంటి వాటిలో సొంతంగా వాదించడానికి ఈయనకి అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సో కాబట్టి ఈయన ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాదు, కేంద్ర క్యాబినెట్లో సభ్యుడు కాదు, పార్లమెంట్ సభ్యుడు కాదు. సో వాదించే అధికారం ఏ కోర్టులో అయినా సరే ఈయనకి కల్పించబడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడిగా పనిచేస్తాడు. అదేవిధంగా సో ఈయనకి ఈ ఉభయ సభల్లో ప్రసంగించే అధికారం కూడా ఉంది. సో కానీ ఈయనకి ఓటు హక్కు లేదు. సొంతంగా ఈయన ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. అదేవిధంగా ప్రైమరీ లాయర్ ఉంది సుప్రీంకోర్టు అని చెప్పుకున్నాం. అలాగే రాష్ట్రపతికి న్యాయపరమైనటువంటి అంశాలలో ఈ సూచనలు సలహాలు కూడా అందించే వ్యక్తి అటార్నీ జనరల్ అని మన కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు అని మనం చెప్పుకుంటానే ఉన్నాం. అలాగే టర్మ్ ఆఫ్ ది ఆఫీస్, ఈ టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ ఇదివరకే చెప్పుకుంటా ఉన్నాం. ఈయన యొక్క పదవీ కాలం అనేది ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. సో ద టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ అటార్నీ జనరల్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఎక్కడ కూడా ఫిక్స్ చేయబడలేదు. కావున ఈయన యొక్క పదవీ కాలం అనేది సో రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలము పదవిలో కొనసాగడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైనా తొలగించడానికి ఆస్కారం ఉంది. తొలగించే విధానం కూడా లేదు, రాష్ట్రపతి తొలగిస్తాడు. నెక్స్ట్ అదేవిధంగా పార్లమెంటు సభ్యులతో సమానంగా అన్ని రకాలైనటువంటి, ఉదాహరణకి పార్లమెంట్ కమిటీల్లో ఈయన సభ్యుడిగా చేరవచ్చు. సో అదేవిధంగా ప్రసంగించే అధికారము ఇలాంటివన్నీ కూడా కల్పించబడ్డాన్ని గమనించాలి. అదేవిధంగా మొట్టమొదటి అటార్నీ జనరల్గా ఎంసీ సెతల్వాడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు 15 మంది. ఈ 15వ వ్యక్తి సో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ముకుల్ రోహత్కి 14వ అటార్నీ జనరల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో 2 సార్లు పనిచేసిన వాళ్ళు సోలీ సొరాబ్జీ, మిలాన్ కే బెనర్జీ. అలాగే 2G స్పెక్ట్రమ్, దేశవ్యాప్తంగా ఒక కుదిపినటువంటి కుంభకోణం 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఈ సుప్రీంకోర్టులో విట్నెస్గా హాజరైనటువంటి అటార్నీ జనరల్గా చరిత్ర సృష్టించాడు ఈయన గులాం
వాహనపతిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ కోల్గేట్ స్కామ్లో కూడా ఉన్నటువంటి అటార్నీ జనరల్ ఆ స్కామ్ కాలంలో ఉన్నటువంటి అటార్నీ జనరల్ గులాం వాహనపతిగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ కే పరాశరన్ ఇప్పటికీ కూడా ఈయన బతికే ఉన్నాడు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో ఒక సభ్యుడు. అలాగే ఈ శబరిమల ఆలయంలో ప్రవేశించే ఆడవారు ఎవరైతే ఉన్నారో, ఈ మెన్స్ట్రువేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడి లోపలికి వెళ్ళకూడదు అనేటువంటి దాని కేసులో కూడా వాదించినటువంటి వ్యక్తి కే పరాశరన్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈయన యొక్క కళ నెరవేరింది. అయోధ్యలో రామ జన్మభూమి ప్రాంతం వద్ద ఈ రామ మందిర నిర్మాణం కొరకు పరితపించినటువంటి వ్యక్తి కే పరాశరన్. ఈయన కూడా మనకి అటార్నీ జనరల్గా పనిచేయడాన్ని గమనించాలి. సో అదేవిధంగా ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ సంబంధించిన పేర్కొన్నాం. ఆర్టికల్ 88 పార్లమెంటు సమావేశాల్లో ఈయనకి ప్రసంగించే అధికారం కలిగినటువంటి ఏకైక అధికారి అటార్నీ జనరల్ మాత్రమే. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి ఏకైక అధికారి మనం చెప్పుకున్నాం. నిన్నే చెప్పుకున్నాం కాగ్ అని చెప్పేసి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్టికల్ 105 అనేది ముఖ్యంగా ఈయనకున్నటువంటి ఈ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్, ఆయనకున్న సౌకర్యాలు, అధికారాలు, అదేవిధంగా ప్రివిలేజెస్, వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్ 105. అయితే ఆర్టికల్ 143 అనేది అటార్నీ జనరల్కి ఏ విధంగా సంబంధం కలిగి ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆర్టికల్ 143 హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అటార్నీ జనరల్. ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇది అటార్నీ జనరల్కి సంబంధించిన సమాచారం. అయితే ఈ సబార్డినేట్ టు అటార్నీ జనరల్గా పనిచేసే వ్యక్తి ఈ సొలిసిటర్ జనరల్. అటార్నీ జనరల్ కింద పనిచేసే మరొక సెకండ్ లా ఆఫీసర్గా పిలువబడేది సొలిసిటార్ జనరల్. ప్రస్తుత సొలిసిటార్ జనరల్ తుషార్ మెహతాగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఒక సొలిసిటార్ జనరల్, 9 అసిస్టెంట్ సొలిసిటార్ జనరల్స్ అనేవి సర్వసాధారణంగా 9ని నియమించడం అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సొలిసిటార్ జనరల్ పదవి, అదేవిధంగా అసిస్టెంట్ సొలిసిటార్ జనరల్ పదవులు రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనబడలేదు. ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు, ఇవి కేవలం చట్టబద్ధమైనటువంటి సంస్థలు, స్టాచ్యుటరీ బాడీస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీరి యొక్క పదవీ కాలము 3 సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుత సొలిసిటార్ జనరల్ తుషార్ మెహతాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈయనకి అసిస్ట్ చేస్తూ, ఈయనకి సహాయం అందిస్తూ, ఈయన కింద సబార్డినేట్గా పనిచేసే సెకండ్ లా ఆఫీసర్ సొలిసిటార్ జనరల్ అండ్ థర్డ్ లా ఆఫీసర్గా అసిస్టెంట్ సొలిసిటార్ జనరల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో నెంబర్ అడుగుతాడు, కానీ ప్రస్తుత అసిస్టెంట్ సొలిసిటార్ జనరల్స్ ఎవరెవరు పనిచేస్తున్నారో అడగడు. కానీ సొలిసిటార్ జనరల్ గుర్తుపెట్టుకోవాలి, తుషార్ మెహతాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ పదవులకి సంబంధించి పేర్కొనబడడం జరగలేదు. చట్టబద్ధమైనటువంటి సంస్థలుగా గుర్తుపెట్టుకోవచ్చు. 3 సంవత్సరాల పదవీ కాలం. అటార్నీ జనరల్కి పదవీ కాలం ఇంతని లేదు, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు. కానీ ఇక సొలిసిటార్ జనరల్ యొక్క పదవీ కాలం అనేది 3 సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో భాగంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ అటార్నీ జనరల్ ఎంసీ సెతల్వాడ్ గుర్తుపెట్టుకోవాలి. 14వ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గుర్తుపెట్టుకోవాలి. 15వ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే సొలిసిటార్ జనరల్ తుషార్ మెహతా, ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలి. 3 years సొలిసిటర్ జనరల్కి పదవీ కాలం 3 సంవత్సరాలు. అలాగే 5వ భాగము 76వ ఆర్టికల్ బ్రిటన్ నుంచి ఈ పదవిని తీసుకోవడాన్ని కూడా మనం గమనించాలి. అలాగే ఇక్కడ మనం కొన్ని జతపరచము లేకపోతే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో భాగంగా మనకి జీతబత్యాలు ఎక్కడ రాజ్యాంగంలో నిర్ణయించబడక పోయి ఉండటం, తొలగించే విధానం కూడా రాజ్యాంగంలో ఎక్కడ లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్గా మీరు భావించాలి. దిస్ ఈజ్ అబౌట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. Meet you tomorrow with more current affairs and general studies classes. This is Ganapati sir from Ganapati Academy, Kakinada. Thank you.